ఒక ఊరిలో ఒక మేకపిల్ల ఉండేది. దానికి నలుగురు పిల్లలు. చిన్నదాని పేరే మేమే. దానికి తొందర ఎక్కువ, మాట అస్సలు వినదు. ఒకరోజు ఆ మేకకి ఢిల్లీ రాజును చూడాలనిపించింది. లేడికి లేచిందే పరుగు కదా. అమ్మకు వెళ్ళి చెప్పాలనుకుంది, రాజును చూడ్డానికి ఢిల్లీ వెళ్తున్నానని. ఆలోచించి ఆలోచించి పాట పాడుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ, నేను ఢిల్లీకి వెళ్దాం, రాజును చూద్దాం అని అడిగింది. అప్పుడు అమ్మ, నువ్వు చిన్నదానివి, నువ్వు అంత దూరం వెళ్ళొద్దు అని నచ్చ చెప్పింది. అప్పుడు ఆ మేక వినకుండా పాట పాడుకుంటూ ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అంటూ పాడుకుంటూ పరిగెత్తసాగింది. ఢిల్లీకి వెళ్దాం, రాజును చూద్దాం, ఢిల్లీకి వెళ్దాం, రాజును చూద్దాం. మధ్యలో దానికి ఒక ఏరు అడ్డు వచ్చింది. అప్పుడు ఏరు అడిగింది, మేమే మేకపిల్ల, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు దానికి మేకపిల్ల, ఢిల్లీకి వెళ్తున్నా, రాజును చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ నాకు అడ్డంగా ఈ కొమ్మ ఉంది, ఆకులన్నీ తినేసి వెళ్ళొచ్చుగా అంది ఏరు. అమ్మో, నాకు తీరుకులేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే. తోవలో ఒక మంట కూడా కనిపించింది మేమేకి. అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగే ఎక్కడికి వెళ్తున్నామని అడిగింది. అప్పుడు నేను ఢిల్లీకి వెళ్తున్నా, రాజును చూస్తున్నా అనింది. సరే, నాకు కొన్ని 4 పుల్లలు తెచ్చి ఎగదోయమ్మా, నేను ఆరిపోయేలా ఉన్నాను అంది మంట. అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు తీరికలేదు, పో అని కసురుకుంది మేమే. అలాగే పాట పాడుకుంటూ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. ఢిల్లీకి వెళ్దాం, రాజును చూద్దాం, ఢిల్లీకి వెళ్దాం, రాజును చూద్దాం. మళ్ళీ పరిగెత్తింది. దానికి దారిలో ఒక చెట్టు కనిపించింది. చెట్టు చుట్టూరా ముళ్ళ కంచె ఉంది. గాలి అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు మేమే? అప్పుడు అందరికీ నేనే చెప్పాలా? నాకేం పని పాట లేదా? నేను రాజుగారి దగ్గరికి వెళ్తున్నాను. సరే వెళ్తే వెళ్ళు, కానీ నేను చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ముళ్ళ కంచె అడ్డం వస్తుంది, కాస్త తీసి వెళ్ళవా? పో, నాకు తీరకలేదు, నేను రాజును కలవాలి, ఢిల్లీకి వెళ్ళాలి, పో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోతూ ఉంటే మధ్యలో అతనికి ఢిల్లీ చేరగానే ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, నేను రాజును చూడాలి, నన్ను తీసుకెళ్తావా అని అడిగింది. అప్పుడు ఆ మనిషి, నేను రాజుగారి దగ్గరే పనిచేస్తున్నా, నిన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను, పద అని తీసుకెళ్ళి ఒక డేక్షాలు పెట్టేసి మూత వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాడుకుంటూ, ఈరోజు నాకు భోజనం భలేగా దొరికింది అని. అప్పుడు ఆ మేకపిల్లకి చాలా భయం వేసి ఏడుస్తూ ఉంది. అప్పుడు నీటితో అడుగుతుంది, నీళ్ళు నన్ను మీరు వేడి చేయొద్దండి, చేస్తే నేను కాలిపోతాను, ఉడికిపోతాను, చచ్చిపోతాను. అప్పుడు ఆ నీళ్ళు అంది, ఆ రోజు నేను నిన్ను సహాయం చేయమని అడిగాను, నువ్వు నాకు చేసావా? మరి నేనెందుకు నీకు సహాయం చేయాలి అని అడిగింది. అప్పుడు అది బాధపడుతూ ఉంటే అప్పుడు నీరు వచ్చి, బాధపడకు, నేను వేడి కాకుండా ఉండాలంటే నువ్వు మంట దగ్గరికి వెళ్ళి మంట మండద్దని చెప్పు అంది. అప్పుడు మేకపిల్లకి భయం వేసింది. నేను ఆ రోజు కూడా మంటకు సహాయం చేయలేదు కదా, ఈరోజు నాకెలా సహాయం చేస్తుంది అని తీవ్రంగా ఆలోచించసాగింది. సరే అడుగుదామని వెళ్ళింది. మంట, నువ్వు నీటిని వేడి చేయొద్దు, ఒకవేళ అలా చేస్తే నేను వాటిలో కాలిపోయి చచ్చిపోతాను అంది. నువ్వు ఆ రోజు నాకు సహాయం చేయలేదు కదా, నేనెందుకు నీకు సహాయం చేయాలి అంది. సరే, నేను చూస్తుంటే జాలేస్తుంది, నేను మండకుండా ఉండాలంటే దానికి గాలి రాకూడదు, నువ్వు గాలి దగ్గరికి వెళ్ళి గాలిని అడుగు, మండేటప్పుడు నా దగ్గరకు రావద్దని. సరే అని అప్పుడు మేకపిల్ల ఆలోచిస్తూ వెళ్తూ ఉంది. దానికి గట్టిగా ఏడవాలనిపించింది. దానికి చాలా భయం వేసింది, ఏడ్స్తుంది. నేను ఎవరికి సహాయం చేయలేదు, ఈరోజు నాకెవరు సహాయం చేస్తారు? సరే అయినా ఒకసారి వెళ్ళి గాలిని అడుగుదామని గాలి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు గాలి దగ్గరికి వెళ్ళి, గాలి, నువ్వు నాకు ఇట్లా సహాయం చేయాలి, నువ్వు మంటను మండించడానికి సహాయం చేయకూడదు అన్నారు. నేను ఆ రోజు అడిగాను, నువ్వు నాకు సహాయం చేస్తావా? లేదు కదా. సరే, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది,
నేను నీకు ఉపాయం చెప్తాను. వంటవాడు వచ్చి మూత తెరిచే టయానికి నువ్వు జంప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. వంటగాడు రాగానే మేకపిల్ల ఎదురు చూస్తూ జంపున ఎగిరి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. అమ్మ దగ్గరకు వచ్చిన మేకపిల్ల ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకే తంట అని తెలుసుకుంది. అమ్మ రాగానే అమ్మ అమ్మ అని జరిగిందంతా చెప్పింది. అప్పుడు అర్థమైంది దానికి, అందరికీ సహాయం చేయాలి, అమ్మ మాట వినాలి అని తెలుసుకుంది. దానికి అమ్మ ఎంతో సంతోషించింది.